సభాధ్యక్షులు మిత్రులు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ షేక్ షబ్బీర్ అలీ గారికి, అలాగే వేదిక మీద ఉన్న మిగతా మిత్రులందరికీ, మరి నిర్పమ సంజయ్ గారికి, అలాగే మీడియా మిత్రులకు అందరినీ కూడా జ్ఞానయోధులుగా తయారు చేస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం. మరియు నన్ను ఇక్కడికి పిలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నిజానికి తెలంగాణ అభివృద్ధిలో ప్రైవేటు ఉపాధ్యాయుల పాత్ర, ఆ ఉపాధ్యాయుల పాత్ర అన్న శీర్షికతో ఈ సభ పెట్టాలనుకున్నారు. కానీ ఇది మరి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఎల్బీ స్టేడియంలో ఆగమేఘాల మీద ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్ ఇచ్చి అంగరంగ వైభవంగా మరొక పండుగలాగా జరిపిన ఆ వేదిక మీద ఏ ఉపాధ్యాయుల వల్ల అయితే వారు ఈరోజు వారు కానీ తెలంగాణలో ఉన్న అందరూ కూడా మరి ఆత్మగౌరవంతో బతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా వారు మాట్లాడడం అనేది చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంది, మరి బాధాకరంగా కూడా ఉంది. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఇది మొదటిసారి కాదు, బహుశా ఇది చివరిదని కూడా నేను అనుకోవడం లేదు. మరి వారు ఇంతకుముందు నాకు బాగా గుర్తుంది, కేటీఆర్ గారు అమెరికా నుంచి వాపసు వచ్చి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా అమెరికాలో చిప్పలు కడిగేటోడు కూడా ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. నా ప్రశ్న నేను అప్పుడే అడుగుదాం అనుకున్నాను, అది చిప్పలు కడగడం తప్ప? అమెరికాలో ఆయనే కాదు, బారక్ ఒబామా పిల్లలు కూడా తల్లిదండ్రులు స్టార్బక్స్కో మెక్డొనాల్డ్స్కో ప్రతి చోట కూడా పిల్లలకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలవాలని రకరకాల మెస్సులకు కానీ, లేకపోతే డైనింగ్ హాల్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న హోటల్స్ కానీ, గ్యాస్ స్టేషన్లు కానీ, రెస్టారెంట్లలో కిచెన్లో పనిచేయడం కోసమో కౌంటర్లో పనిచేయడం కోసమో పిల్లలను పంపిస్తారు. అందుకొరకే అగ్రరాజ్యంగా మారింది. మనకి భావజాలం, ఈ భూస్వామ్య దురహంకార పూరితమైన ఈ భావజాలం ఉండడం వల్లనే మనం 3వ ప్రపంచ దేశంగా మారినాం. ఇది వాస్తవం. అందుకొరకే మన మైండ్ సెట్ ఇట్లనే పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంది మన దేశం. ఒక సీఎం పీఠం మీద కూర్చున్న వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా సమానంగా గౌరవించాలి. కానీ ఇవాళ సీఎం వారే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి, డిగ్రీ ఫెయిల్ అయ్యి, మరి ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న వాళ్ళకన్నా మీరు గొప్ప అని అంటున్నారు. అసలు వాళ్ళందరూ ఆయన ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ కూడా పూర్వాశ్రమంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేసి ఉంటారు. అది ముఖ్యమంత్రి గారు ఒక గురుకులాల టీచర్ల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా, మాజీ చైర్మన్గా నేను చూశాను. ఇంటర్వ్యూలో వేల మంది అభ్యర్థులతో సంభాషించినప్పుడు 90% ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ వర్కింగ్